దేవునికి మహిమ కలుగునుగాక. రండి ప్రియులారా, సర్వశక్తుని యొక్క నీడలో సమస్తాన్ని నేర్చుకుంటూ భక్తిని బలపరుచుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటున్నానంటే, నేను గత దినాల్లో ఒక మంచి వ్యక్తి రాసిన పుస్తకం గురించి మీకు ప్రస్తావించాను. బ్రదర్ సెల్విన్ హ్యూగ్స్ అనే ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రోత్సాహకుడు అనే పుస్తకంలో చాలా విషయాలు మనతో ప్రస్తావించారు. అందులో ఒక విషయం గురించి ఆల్రెడీ చెప్పున్నాను. మరొక విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సాధారణంగా మానవ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన విషయాలు, ఒకటి పుట్టుక, రెండు మరణం. నేను అంటున్నాను, రెండిటికి చాలా విలువ ఉందండి. కానీ పుట్టుకలో ఉన్నటువంటి ఆనందం కానీ, సంతోషం కానీ, సమాధానం కానీ, ఉత్సాహం కానీ మరణంలో పూర్తిగా కనబడం. మరణించినప్పుడు ఖచ్చితంగా మనం చాలా ఒత్తిడికి లోనై ఆ మరణాన్ని అంగీకరించడానికి చాలా కష్టపడతాం. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తుంటారండి, లైఫ్ ఈజ్ ఎ క్వశ్చన్ నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. జీవితం అనేది ఒక ప్రశ్న, ఎవరు దానికి సమాధానం చెప్పలేరు. డెత్ ఈజ్ ఎన్ ఆన్సర్, నోబడీ కెన్ క్వశ్చన్ ఇట్. మరణం అనేది ఒక సమాధానం, దానిని ఎవరు ప్రశ్నించలేరు. జీవితం అనేది ఒక ప్రశ్న, దాన్ని ఎవరు కూడా ఏమీ అనలేరు. లైఫ్ ఈజ్ ఎ క్వశ్చన్, నోబడీ కెన్ ఆన్సర్ ఇట్. బట్ డెత్ ఈజ్ ఎన్ ఆన్సర్, నోబడీ కెన్ క్వశ్చన్ ఇట్. కనుకనే మనకు ఆప్తులైన వారు మరణించినప్పుడు, మనకిష్టమైన వారిని పోగొట్టుకున్నప్పుడు చాలా సాధారణంగా మనం చాలా నలిగిపోతాం. అదే సమయంలో మనం దేవుణ్ణి దూషించడానికి కూడా వెనకాడం. సిఎస్ లూయిస్ అనేటువంటి ఆయన తన భార్య మరణించినప్పుడు దేవుణ్ణి తీవ్రంగా విమర్శించాడండి ఆయన. అలా కొంతకాలం సర్వశక్తునిపై ఆరోపణలు గుప్పించిన తర్వాత, బాధలో మనం ఏదైనా అంటాం, అన్నీ తట్టుకుంటాడండి దేవుడు. ఆఖరికి ఒక అనిర్వచనీయమైనటువంటి ప్రేమతో దేవుడు అతన్ని ఆదరించినప్పుడు తిరిగి బలపడ్డాడండి. ఆ వేదనను జయించగలిగాడు. నేను అంటున్నాను, దేవుని యొక్క ఆదరణ అంటే మన కళ్ళల్లో ఉన్న నీళ్లు ఇంకిపోయేటట్టు చేయడం కాదు, లేదా మనం పడుతున్న దుఃఖానికి ఒక విరామం ఇవ్వడమో కాదు. నేను అంటున్నాను, అలాంటి కన్నీళ్ళు వస్తున్నప్పుడు ఆ దుఃఖంలో నేను మీతో ఉన్నాననే భావన కలిగించేది ఆదరణ. ఈరోజు నేను అంటున్నాను, అది మనలో ప్రవేశించి పనిచేయవలసి ఉంది. కనుక వియోగంలోని బాధలో క్రీస్తు పరిచర్య మన చెయ్యి పట్టుకొని మనలను సున్నితంగా నడిపిస్తుంది. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, తలచుకోవాల్సిన కొన్ని లేఖనాలు చెప్తున్నాను. కీర్తన 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. ఆత్మను స్థిరముగా ఉంచగలిగే అద్వితీయుడు మనం నమ్ముకున్న దేవుడు. నీ బాధలో నీకు నెమ్మదిస్తాడు ఆయన. ఆత్మను స్థిరంగా ఉంచుతాడండి. దిగులు పడకు. నువ్వు పోగొట్టుకున్న వారి ఆత్మను అన్యాయంగా తోసేసేవాడు కాదు. దానికంటూ ఒక ప్రత్యేకతనిచ్చి స్థిరపరుస్తాడు. రెండవదిగా, ఆ భావాలను తరచి చూచి ఓదార్చడానికి ముందు వాటిని మనం గ్రహించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం అందరికీ తెలుసు. కొండ మీద ప్రసంగం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నిన్ను ఓదార్చుతాడు మిత్రమా. భార్య పోయిందని, భర్త పోయిందని, పిల్లలు పోయారని, కన్న తల్లిదండ్రులు పోయారని దిగులుతో ఉండిపోకు. మనకు ఆప్తులైన వాళ్ళు మరణించినప్పుడు దేవుడు ఏం చేశాడని దేవుణ్ణి విమర్శించొద్దు. దుఃఖపడుతున్నావు కదా,
నిన్ను ఓదారుస్తాడని గ్రహించుకో. ఎందుకంటే అనేక మందికి ఓదార్పునిచ్చేది ఆయన వాక్యమే. కీర్తన 23లో అంటాడు 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడు, నీవు నాకు తోడే ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది. నిన్ను ఆదరిస్తాడు మిత్రమా. నువ్వు కోల్పోయాను అనేటువంటి దానికంటే కూడా పొందుకునే వాటి మీద దృష్టి పెట్టు. సర్టన్లీ గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ కన్సోల్. చేస్తాడు ఆయన, ఆదరణిస్తాడు. ఎందుకంటే దేవుని వలన కలిగే ఆదరణలో మనం లీనమవ్వడానికి ప్రయత్నం చేద్దాం. సుమియోను అనేటువంటి ఒక ఆయన యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తాడు. ఆయనను గురించి వ్రాసినప్పుడు లూకాసు వార్త 2:24-25లో సుమియోను ఒక మనుష్యుడు ఉండేను, అతను నీతిపరుడును భక్తిగలవాడై ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నవాడు అని ఉంటుంది. ఈరోజు నిన్ను ఆదరించే దేవుడు అండి. దేవుని వల్ల మనకు కలిగే ఆదరణలో మనం లీనమవుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో అంటాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవాడగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మలను ఆదరిస్తున్నాడు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాడు ఈ ఆదరణ మాట. ఈరోజు నీకు పోగొట్టుకున్న వారిని బట్టి, పోగొట్టుకున్న స్థితిని బట్టి ఆదరణ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఆ ఆదరణలో లీనమవ్వడానికి ఇష్టపడు, నేను ఆదరిస్తాడు. ఎన్నడూ భగ్నం కాని వాగ్దానం అండి అది భంగమైపోదు. కీర్తన 27:5 వచనంలో అంటారు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కిస్తాడు, నెమ్మదిస్తాడు, ఆదరిస్తాడు. పోగొట్టుకున్న దాని స్థానంలో తిరిగి పొందుకోగలనని నమ్మకాన్ని ఇస్తాడు. అందుకనే అంటున్నాను నేను, అసలు ఇలాంటి ఆదరణ మనకి ఇవ్వడం కొరకే యేసుక్రీస్తు వారు వచ్చారండి. ఆయన మతాలు మార్చడానికి అట్లాంటి పిచ్చ మాటలే లేవు ఆయన జీవితంలో. ఆ సుమియోను కూడా ఎదురు చూసేది ఆదరణ కొరకే. ఈరోజు ఆదరణ ఇచ్చే దేవుడు నీకున్నాడు. యెషయా గ్రంథం 61లో ఎంత అద్భుతంగా చెప్తాడండి. మొదటి 3 వచనాలు, ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చున్నది, దీనులకు సువార్తవానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నల్లిగిన్న హృదయము గల వారిని దృఢపరుచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బాధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని యొక్క ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపాడు. అందుకే వచ్చాను నేను. నీ మతం మార్చడానికో, నీ పేర్లు మార్చడానికో, నీ రూపాన్ని మార్చడానికో, నీ కులాన్ని మార్చడానికో రాలా. ఈరోజు నువ్వు పోగొట్టుకున్న ఆదరణ, ధైర్యం, దుఃఖానికి ప్రతిగా పూదండ తొడుక్కుంటావు మిత్రమా. స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. అందుకనే ఇక మరణానికి చివరి మాట దేవుడు పెట్టలేదండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఇక మరణం అయిపోయిన తర్వాత ఏమైపోతుందనే దిగులు మనకి లేకుండా మరణానికి చివరి మాట పెట్టలా. ఏమని రాయించారో తెలుసా పరిశుద్ధాత్ముడు? 54-55 వచనాలలో, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. మరణంతో పూర్తి అయిపోలేదండి. మరణంతో ఈ జీవన విధానం ఆగిపోలే. క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది, విజయమందు మరణము మృంగివేయబడుతుంది అని వ్రాయబడిన వాక్యం నెరవేరినట్లు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడ. కనుక ఏదో మరణం జరిగిందని, మీకు ఆప్తులైన వారు మరణించిపోయారని, ఇంక నాకెవరూ లేరని అలాగ అనుకోవద్దు. మరణాన్ని జయించిన మహాదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అట్టి ధైర్యాన్ని నీకైనా, ఆదరణ నీకైనా ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? తండ్రి అయిన దేవా, నన్ను
నన్నుగా నువ్వు అంగీకరించినందుకే నీకు కృతజ్ఞతలు. నా బాధలు నేను వేదనకరమైన మార్గంలో నడుస్తూ ఉండగా నీ చేతులు నాపై ఉంచావు. నాకు సమీపంగా ఉండమని నేను వేడుకుంటున్నాను. నా దుఃఖంలో నాకు నిజమైన ఆదరణకర్తగా ఉండవా? యేసుక్రీస్తు నామములు ప్రార్థన చేసి పొందుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు దైవాదరణ కొరకు కనిపెడుతూ అడుగులు వేసి ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.